రిటైర్డ్ ఉద్యోగులు, ప్రభుత్వ ఉద్యోగుల సమస్యలపై బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు అసెంబ్లీలో గాలమెత్తారు. వారి పట్ల సర్కార్ చిన్నచూపు చూస్తుందని అసెంబ్లీ ప్రశ్నోత్తరాల సమయంలో మండిపడ్డారు. పీఆర్సీ ఎప్పుడు ప్రకటిస్తారో, 5 పెండింగ్ డీఏలు, రిటైర్మెంట్ ఉద్యోగుల బకాయిలు ఎప్పుడు విడుదల చేస్తారో చెప్పాలని నిలదీశారు. ప్రభుత్వం నుంచి సరైన సమాధానం రాకపోవడంతో అసెంబ్లీ నుంచి వాకౌట్ చేశారు. సర్కార్ చెప్తున్న మానవీయ కోణం మాటల్లో తప్ప చేతల్లో లేదని మండిపడ్డారు. ఇంకా ఎంతకాలం గత ప్రభుత్వం మీద, బీఆర్ఎస్ మీద పడి ఏడుస్తారని ప్రశ్నించారు. ఇక అధికారంలోకి వచ్చిన 3 నెలల్లో కొత్త పీఆర్సీ ఇస్తామన్న హామీ ఏమైందని అసెంబ్లీలో బీఆర్ఎస్ ఎల్పీ డిప్యూటీ లీడర్ హరీష్ రావు నిలదీశారు. ఈ నెల 31తో పీఆర్సీ గడువు ముగుస్తుందని, గడువును మళ్లీ పొడిగిస్తారా అని ప్రశ్నించారు. వెంటనే నివేదిక తెప్పించుకొని పీఆర్సీ ఎప్పుడిస్తారో చెప్పాలని డిమాండ్ చేశారు. ఏ రాష్ట్రంలో లేని విధంగా మన రాష్ట్రంలోని 5 డిఏలు పెండింగ్లో పెట్టారని, ఎప్పటిలోగా చెల్లిస్తారో సమాధానం చెప్పాలని కోరారు. గతంలో కేసీఆర్ మధ్యంతర భృతి ఇచ్చి ఆదుకున్నారని, ఐఆర్ పెంచి ఉద్యోగులకు ఉపశమనం కలిగించారని సూచించారు. రాష్ట్రంలో ఎంతమంది ఉద్యోగ విరమణ చేశారు, వారికి చెల్లించాల్సిన బెనిఫిట్స్ ఎంత, ప్రభుత్వం ఇప్పటివరకు ఎంత చెల్లించింది, మిగతా బకాయిలు ఎప్పటిలోగా చెల్లిస్తారో సభలో స్పష్టం చేయాలని డిమాండ్ చేశారు. సర్కార్ తీరుతో రిటైర్మెంట్ తర్వాత ప్రశాంతంగా ఉండాల్సిన వారు మంత్రులు సచివాలయం చుట్టూ తిరగాల్సి వస్తుందని, రోడ్ల మీద ధర్నాలు చేయాల్సిన దారుణ పరిస్థితి నెలకొందని ఆవేదన వ్యక్తం చేశారు. రిటైర్డ్ ఉద్యోగులకు డబ్బులు ఇవ్వడానికి ప్రభుత్వం దగ్గర నిధులు లేవా, సర్కారుకు మనసు లేదా అని ప్రశ్నించారు. ఫ్యూచర్ సిటీకి 1,00,000 కోట్లు, ముసీకి 1,00,000 కోట్లు, అందాల పోటీలకు, ఫుట్బాల్ షోలకు డబ్బులుంటాయి. 100 కోట్లతో క్యాంప్ ఆఫీస్ కట్టుకుంటారు, బట్టి 3వ క్యాంప్ ఆఫీస్ కట్టుకుంటారు. వీటన్నిటికీ డబ్బులుంటాయి, కానీ ఉద్యోగుల పీఆర్సీ డీఏలకు డబ్బులు లేవంటారు. ఇదేం పద్ధతి అని హరీష్ రావు నిలదీశారు. ఉద్యోగులు, రిటైర్డ్ ఉద్యోగుల సమస్యలపై సర్కార్ స్పష్టమైన సమాధానం చెప్పకపోవడంతో అసెంబ్లీ నుంచి వాకౌట్ చేశారు. అలాగే రిటైర్డ్ ఉద్యోగులకు ఇవ్వాల్సిన బెనిఫిట్స్ను ఎంతవరకు చెల్లించలేదని అసెంబ్లీలో బీఆర్ఎస్ వీప్ కేవీ వివేకానంద విమర్శించారు. సిపిఎస్ను రద్దు చేసి ఓపీఎస్ను పునరుద్ధరిస్తామన్న హామీని కూడా నెరవేర్చలేదని మండిపడ్డారు. హైకోర్టు మొట్టికాయలు వేస్తే దళారులకు కమిషన్లు ఇస్తేనే బకాయిలు విడుదల చేస్తున్నారని దుయ్యబట్టారు. రిటైర్డ్ ఉద్యోగులకు రావాల్సిన బకాయిలను వెంటనే చెల్లించాలని డిమాండ్ చేశారు. ప్రభుత్వ ఉద్యోగులకు పీఆర్సీ ఎప్పుడు అమలు చేస్తారని, 5 డిఏలను ఎప్పుడు చెల్లిస్తారని కోరట్ల ఎమ్మెల్యే డాక్టర్ కల్వకుంట్ల సంజయ్ ప్రశ్నించారు.